హలో వ్యూవర్స్, గెట్ బ్యాక్ టు గ్యాంగ్ ఆఫ్ గట్కేసర్. ఫ్రెండ్స్, మనకు లాస్ట్ ట్యూటోరియల్ అయితే మనం స్కానింగ్ నెట్వర్క్ చూసుకున్నాం. సో స్కానింగ్ నెట్వర్క్ ఎలా చేస్తారు అండ్ మన ఒకవేళ మన నెట్వర్క్ని ఎవరైతే వాచ్ చేస్తున్నారో అది ఎలా చూసుకుంటామని చెప్పాను. అండ్ మన ఫైర్ వాల్కి డిటెక్ట్ కాకుండా ఎలా స్కాన్ చేసుకోవాలి, అంటే స్లోగా స్కాన్ చేస్తే మనకు ఐపీకి మన ఫైర్ వాల్కి ఎలాంటి డిటెక్షన్ అనేది జరగదు. సో అలాంటి టెక్నిక్స్ మనం చూసుకున్నాం లాస్ట్ టైం. ఇప్పుడు మన ప్రజెంట్ టాపిక్ వచ్చేసి స్నిఫింగ్. స్నిఫింగ్ ఏంటంటే బేసిక్లీ వెయిట్, నేను ఇది కూడా రన్ చేస్తా. స్నిఫింగ్ అంటే ఏంటంటే రీడింగ్ ఆర్ మానిటరింగ్ నెట్వర్క్ ట్రాఫిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనకు కంపెనీ ఉంది. మన కంపెనీలో ఒక డేటా అనేది మనం ఎప్పటికీ ఒక డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది అటు ఇటు. సో ఆ డేటాని మనము తెలియకుండా కానీ ఆర్ దాన్ని మానిటర్ చేయడం కానీ అలాంటిది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మానిటర్ అది ఎలా చేస్తారో, హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు మనకు దీంట్లో రెండు రకాలుగా అవుతుంది. ఒకటి షేర్డ్ ఈథర్నెట్ అండ్ స్విచ్డ్ ఈథర్నెట్. షేర్డ్ ఈథర్నెట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హబ్లో ఉన్నామనుకో, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఒక పర్టికులర్ ఏరియా వరకు ఒక ల్యాన్ కనెక్షన్ అనేది ఉంటాం. ల్యాన్ కనెక్షన్లో ఒక పర్టికులర్ ఏరియా ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మనం దాన్ని ఆ అటాకర్ అయితే ఎవరైతే ఉంటారో ఆర్ మన చూడాలనుకునే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, దానికి కూడా కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి సో వాళ్ళ మన వచ్చే ట్రాఫిక్ని అనలైజ్ చేస్తారు. లైక్ ఇప్పుడు కోలా సాఫ్ట్వేర్ అని అండ్ వైర్ షార్క్ అని అండ్ ఇంకా కెవిన్ అలాంటి కొన్ని సాఫ్ట్వేర్స్ తోటి మనకు ట్రాఫిక్ని అనలైజ్ చేస్తారనమాట. సో స్విచ్డ్ ఈథర్నెట్ అంటే ఏంటంటే, మనకు ఈథర్నెట్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి కదా. ఈథర్నెట్ కనెక్షన్ తీసుకునేటప్పుడు అక్కడ స్విచ్ అనేది ఉంటుంది. సో ఆ స్విచ్ నుంచి మనం కనెక్షన్ తీసుకుంటాం. ఆ కనెక్షన్ నుండి తీసుకునేది స్విచ్డ్ ఈథర్నెట్ అనమాట. యాక్చువల్గా మన సిస్టమ్స్కి ఏదైనా మనం ఈథర్నెట్ వాడతాం ఫర్ ద ఫాస్ట్ ట్రాన్స్మిషన్ పర్పస్. నవడేస్ వైఫైస్ యూజ్ చేస్తున్నాం, దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ మనం దీన్ని ఈ స్నిఫింగ్లో కూడా మనకు రెండు రకాలు ఉంటాయి, లైక్ యాక్టివ్ స్నిఫింగ్ అండ్ ప్యాసివ్ స్నిఫింగ్. యాక్చువల్లీ యాక్టివ్ అంటే ఏంటంటే ప్రెజెంట్ జరిగేదాన్ని చూస్తూ చేయడం అనమాట. స్నిఫింగ్ ఈజ్ టూ టైప్స్, వన్ యాక్టివ్, టూ ప్యాసివ్ స్నిఫింగ్. ఈ యాక్టివ్ స్నిఫింగ్ అంటే ఏంటంటే, ఇందులో మనం ఏం చేస్తాం, ప్రెజెంట్ మానిటరింగ్ ద డేటా, ఈ డేటాని మానిటరింగ్ చేస్తూ వీ కెన్ పర్ఫార్మ్ అన్ అటాక్స్ వచ్చేసి మ్యాక్ ఫ్లోడింగ్, డిఎన్ఎస్ పాయిజనింగ్, ఏఆర్పి పాయిజనింగ్, డిహెచ్పి అటాక్స్ అండ్ స్విచ్ పోర్ట్ స్టీలింగ్. ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకు అటాక్స్ వచ్చేసి ఇవి. ప్యాసివ్లు అంటే ఏంటంటే జస్ట్ మనం దాన్ని రీడ్ చేయగలుగుతాం అంతే. ఆ డేటాని ఇంతకుముందు ప్రీవియస్ ఏదైతే ఉందో ఆ డేటాని మనం రీడ్ చేస్తాం. ఆ డేటా రీడ్ మాత్రమే మనకు ఉంటుంది. ఆ డేటాని మనం ఏం చేయలేం, మోడిఫై చేయలేం అండ్ దాన్ని యూజ్ చేసి మనం అటాక్స్ ఏం పర్ఫామ్ చేయలేం. బట్ ఇఫ్ ద సేమ్ డేటా ఈజ్ ఫ్లోయింగ్ అగైన్ టు ద సమ్ వన్ సిస్టమ్ ఆర్ విక్టిమ్, దాన్ని మనం అటాక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇన్ ఫ్యూచర్. ఆ ప్రాసెస్ రిపీట్, ఆ డేటా అనేది మళ్ళీ అవుతున్నప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ యాక్టివ్ అటాక్స్ ఏమో మన ప్యాసివ్లను అయితేనేమో అటాక్స్ ఏం జరగవు, అది ఇంపాసిబుల్. అండ్ నేను యాక్టివ్ స్నిఫింగ్లో మనకు వచ్చేసి అటాక్స్, దీంట్లో వన్ నార్మల్ రాస్తున్నా, మ్యాక్స్ స్పూఫింగ్ అంటే ఏంటంటే మ్యాక్స్ ఫ్లోడింగ్ అండ్ డిఎన్ఎస్ పాయిజనింగ్, ARP spoiling అండ్ డిహెచ్సిపి పాయిజనింగ్. డిహెచ్సిపి అటాక్స్ ఉంటాయి దాంట్లో, పాయిజనింగ్, ఫ్లోడింగ్, స్టార్వేషన్ ఇలా కొన్ని ఉంటాయి. డిహెచ్సిపి అటాక్స్
నెక్స్ట్ స్విచ్ స్టీలింగ్, స్విచ్ పోర్ట్ స్టీలింగ్. ఇప్పుడు మనకు వచ్చినట్టయితే మ్యాక్ అంటే ఏంటిది? మ్యాక్ ఫుల్ ఫామ్ వచ్చేసి మీడియా యాక్సెస్ కంట్రోల్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యాక్ అడ్రస్. యాక్చువల్లీ ఈ మ్యాక్ ఫ్లోటింగ్ అంటే ఏంటంటే మనకు ఒకటే ఐపీ అడ్రస్ నుంచి మల్టిపుల్ మ్యాక్ అడ్రసెస్ అనేది అందులో స్టోర్ అవ్వడం. సో ఇప్పుడు మనం ఏమిటి యాక్చువల్ మనకు లెజిటిమేట్ ట్రాఫిక్ ఏంటి ఆర్ ఫేక్ ట్రాఫిక్ ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ఈ మనం ఇట్లా స్నిఫింగ్ అనేది చూస్తాం. సో ఆ టైంలో మ్యాక్ ఫ్లోటింగ్ దాంతో కంటిన్యూస్గా దేనికి పంపాలో దానికి అర్థం కాదు ఆ డేటా అనేది. సో ఈ మ్యాక్ ఫ్లోటింగ్ అలా జరుగుతుంది. డిఎన్ఎస్ పాయిజనింగ్ ఫస్ట్ డిఎన్ఎస్ అంటే ఏంటి? డొమైన్ నేమ్ సిస్టమ్. ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్క మనకు ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఎస్ గురించి సింపుల్గా ఒక 2 minutesలో అయిపోయేసా. యాక్చువల్గా డిఎన్ఎస్ అంటే ఏంటంటే మనకు ప్రతి ఒక్క వెబ్సైట్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. లైక్ గూగుల్కైనా దేనికైనా ఆన్లైన్ లాస్ట్ టైం స్కానింగ్ నెట్వర్క్స్లో చెప్పాను అనుకుంటా. ఐ థింక్ 8.8.8 ఈజ్ డిఎన్ఎస్ రిజాల్వర్ ఫర్ ద గూగుల్. సో అదేం చేస్తుందంటే ప్రతి ఒక్క వెబ్సైట్కి అది ఉంటుంది, మనకు ఐపీ అడ్రస్ ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్ని మనం సెర్చ్ చేయలేము. ప్రతిసారి మనకు ఒక వెబ్సైట్ కావాలనుకో, నేను గూగుల్ కావాలనుకో 8.8.8 అని నేను కొట్టలేను కదా. సో ఫర్ దట్ డొమైన్ పెడతాం మనం. డొమైన్ నేమ్ సిస్టమ్ ఇక్కడే మనకు తెలుస్తుంది. డొమైన్ ఏంటి? ఇక్కడ మనకు google.com. సో ఆ ఐపీ అడ్రస్కి ఈ డొమైన్ అనమాట. నేను నార్మల్గా ఇంటర్నెట్లో నేను గూగుల్ అని కొట్టేస్తే గూగుల్ అని వస్తుంది. బట్ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది అంటే గూగుల్ అంటే సో అండ్ సో ఐపీ అడ్రస్. సో ఈ ఐపీ అడ్రస్కి నేను రిక్వెస్ట్ పంపాలి, వాళ్ళకి కావాల్సిన డేటా వాళ్ళకి వస్తుంది. అలా ఈ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. అది డొమైన్ నేమ్ సిస్టమ్. దీని పాయిజనింగ్ ఏంటంటే మనం దాన్ని నువ్వు అది కాదు ఇదే, నువ్వు ఇది కాదు అదని అంటే మనం దాన్ని కన్ఫ్యూజ్ చేసి దాన్ని మ్యానిపులేట్ చేస్తాం. సో ఆ టైంలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అండ్ ఏఆర్పి అంటే అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. దీంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సిస్టమ్ ఉంది, ఒక విక్టిమ్ ఆర్ యూజర్. ఆ యూజర్ నుండి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. సో నేనేం చేస్తా, ఒక రిక్వెస్ట్ పంపుతా, ఫేక్ రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ ఏంటంటే మనకు అక్కడి నుండి కాకుండా పర్సన్ నుండి కాకుండా ఆ పర్సన్కి మనకు రిక్వెస్ట్ పెట్టినట్టు తెలియదు, బట్ మనకు అక్నాలజ్మెంట్ అనేది మనకు వస్తుంది. సో ఇది ఏఆర్పి పాయిజనింగ్ అనమాట. ఇలా జరుగుతుంది. ఈ డిహెచ్సిపి ఫస్ట్ డిహెచ్సిపి అంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. ఇదేంటంటే దీనిలో ఇంతకుముందు చెప్పాను కదా డిహెచ్సిపి స్టార్వేషన్. డిహెచ్సిపి అంటే సింపుల్గా మనకు ప్రతి ఒక్క సిస్టమ్కి ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మ్యాక్ అనేది కూడా ఒక డివైస్కి ఖచ్చితంగా ఒక మ్యాక్ అడ్రస్ ఉంటుంది. అది ఫోన్ అవని ఏదైనా ఇంటర్నెట్ మీడియా యాక్సెసిబుల్ అంటే వీడియోస్ కానీ ఏదైనా చూసే ప్రతి ఒక్కదానికి ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యే ప్రతి ఒక్కదానికి మ్యాక్ అడ్రస్ అసలు ప్రోడక్ట్ తోటే వచ్చేస్తుంది. బట్ ఐపీ అడ్రస్ అనేది అంటే మనకు డిహెచ్సిపి అనేది ఒకటి అసైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వైఫై రూటర్లో మనం కనెక్ట్ అయి ఉన్నాం. అప్పుడు మనం ఏం చేస్తుంది, మనకేంటంటే ఒక ఐపీ అడ్రస్ అదే అసైన్ చేస్తుంది అనమాట. సో దాంతోపాటు మనకి డిహెచ్సిపి అటాక్స్ అంటే డిఫరెంట్ అటాక్స్ ఉంటాయి. మనం ముందు అది తీసుకుంటాం. ఇక్కడ పోర్ట్ స్టీలింగ్ కూడా సేమ్. ఇది ఏం చేస్తుందంటే పోర్ట్ స్టీలింగ్లో మనకు ఒక పోర్ట్ని ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అన్నమాట. యాక్చువల్గా ఇది అంత ఉండదు, జస్ట్ టేక్ ఇట్ లైట్. పోర్ట్ స్టీలింగ్ అంటే అది మనకు ఒక పోర్ట్స్ ఉంటాయి కదా, 21 పోర్ట్ 22 పోర్ట్స్, ఇలా ఒక పోర్ట్ని అది తీసుకుంటుంది అనమాట. సో ఆ స్నిఫింగ్ ప్రాసెస్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏ పోర్ట్ నుండి ఏ అటాక్స్ జరుగుతాయి, ఈ స్నిఫింగ్ అటాక్స్ ఎలా జరుగుతాయి. సో ప్రోటోకాల్స్ vulnerable to sniffing. So దీనిలో టెల్నెట్ and
ఆర్ లాగ్. ఈ టెల్నెట్ ఆర్ ఈ ఆర్ లాగిన్ అనేది ఏంటంటే బేసిక్లీ ఇట్స్ కమ్యూనికేషన్ విత్ హోస్ట్, రిమోట్ హోస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్డిపి అని మనం వింటుంటాం, లైక్ రిమోట్ డెస్క్టాప్ అలా. అదేంటంటే మనకు ఈడు ఉన్న ఇది టెర్మినల్లో రన్ అవుతుంది, అండ్ ఇది ముందు ముందు మనకు వెబ్ అటాక్స్లో మనం ఎక్కువ యూజ్ చేస్తాం, అండ్ మిగతా వాటిల్లో కూడా యూజ్ చేస్తాం డెఫినెట్లీ. బట్ ఏంటంటే మనకు వెల్ నోన్ ఏంటంటే వెబ్సైట్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం ఇది అనేది టెల్నెట్ ఆర్ ఆర్ లాగిన్. దీని పోర్ట్ వచ్చేసి 23 పోర్ట్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే హెచ్టిటిపి, మనకు తెలుసు అనుకుంటా. హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్. ఇది పోర్ట్ వచ్చేసి 80 పోర్ట్. ఇప్పుడు మనకు నార్మల్గా వెబ్సైట్స్ అన్నీ ఇప్పుడు 443 పోర్ట్ మీద రన్ అవుతాయి, అంటే సెక్యూర్డ్ పోర్ట్. హెచ్టిటిపికి హెచ్టిటిపిఎస్కి అది డిఫరెన్స్ మనం. ఎస్ అనే పోర్ట్లో మనకు ఈ టెల్నెట్ అనేది మనకు డేటాని సైఫర్ చేయదు, లైక్ ఏంటంటే ప్లెయిన్ టెక్స్ట్ లాగానే డేటా ట్రాన్స్మిట్ అవుతుంది. ఇప్పుడు మన వాల్నరబుల్ ప్రోటోకాల్స్ అన్నీ స్నిఫింగ్కి యూజ్ చేసే ప్రోటోకాల్ అన్నీ అవే అందులోనే మనకు అట్లా రన్ అవుతాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఎస్ఎంటిపి ప్రోటోకాల్. ఎస్ఎంటిపి ఏంటండి? సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఎస్ఎంటిపి సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఎస్ఎంటిపి ప్రోటోకాల్. ఇది ఏంటంటే సేమ్ మనకు మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ సింపుల్ మెయిల్, అంటే ఒక మెయిల్ని మనం చేయడానికి ఉంటుంది. దీంట్లో ఎస్ఎంటిపిఎస్ అని కూడా ఉంటుంది, సెక్యూర్డ్ ప్రోటోకాల్. అందులో మనకు డేటా అనేది కొంచెం ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది, సో అప్పుడు మనకి ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ ఎన్ఎన్టిపి నెట్వర్క్ న్యూస్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్, ఎన్ఎన్టిపి. అండ్ ఈ ఎస్ఎంటిపి ప్రోటోకాల్ వచ్చేసి 25 పోర్ట్ ఈజ్ 25. అండ్ ఎన్ఎన్టిపి వచ్చేసి నెట్వర్క్ న్యూస్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్. దీని పోర్ట్ వచ్చేసి 123. అండ్ దీని కూడా సేమ్ నెట్వర్క్ సంబంధించిన ఏదైతే ఉందో కమ్యూనికేషన్ ఇప్పుడు చూపించే ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోటోకాల్ ఏంటంటే ప్లెయిన్ టెక్స్ట్గా యాజ్ ఇట్ ఈస్ కనిపిస్తుంది అనమాట. దీని డెమోన్స్ట్రేషన్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, నో నీడ్ టు వరీ. అది ఎలా వెళ్ళిపోతుంటుంది ఏంటి అనేది. సో ఐ నీడ్ టు క్రియేట్ ఎన్ లాగిన్ పేజ్ ఫర్ దట్ అండ్ డేటాబేస్ లైక్ దట్. సో దానికోసం మనకు టైం పడుతుంది. అండ్ ఎఫ్టిపి అండ్ వెల్ నోన్ పోర్ట్, ఫైల్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్. అండ్ ఈ పోర్ట్ వచ్చేసి 21 పోర్ట్, ఫైల్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్. పోర్ట్ వచ్చేసి 21. ఈ పోర్ట్స్ గురించి కూడా తెలిసి పెట్టుకోండి బెటర్. ఏంటంటే మనకు 21 పోర్ట్ అంటే ఏంటి, 22 పోర్ట్ అంటే ఏంటిది. ఈ పోర్ట్స్ డిస్క్రిప్షన్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోవచ్చు. అండ్ ఇంతకుముందుకైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను చెప్తాను ఏమైనా డౌట్స్ ఉంటే. ఎఫ్టిపి అంటే ఈ పోర్ట్స్లలో మనకు తెలుస్తుంది. ఇంకా ఇదంటే థియరిటికల్ అండ్ బోర్ కొట్టచ్చు, బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా మనకు ప్రాక్టికల్ ఉంటుంది, కంప్లీట్ ప్రాక్టికల్. అండ్ దానికి వచ్చేసి మనకు విండోస్ అండ్ లినక్స్ అయితే మ్యాండేటరీ. ఒకవేళ మీరు మ్యాక్ యూజ్ చేస్తున్నట్టయితే సేమ్ విండోస్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి, విండోస్ 11 or 10 or 7 వాట్ ఎవర్ ఇట్ మే బీ. దెర్ ఈజ్ నో అవసరం లేదు, ఏదైనా పర్టికులర్గా విండోస్ 7 కావాలని లేదు, ఏదైనా లేదు. బట్ మేక్ షూర్ దట్ వైరస్ షార్క్ షుడ్ బీ రన్. ఓకే, నేను దీన్ని సేవ్ చేస్తున్నాను ఫర్ ద నెక్స్ట్. Okay guys, thank you so much, and like, share, subscribe our channel, and your support is always needed for us. Thank you so much.